హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. గత సీజన్స్ అన్నీ ఒక లెక్క, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఒక లెక్క అన్నట్టుగా ప్రస్తుత సీజన్ ముందుకి సాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ వేదిక మీదికి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో ఈ వారం టికెట్ టు ఫినాలే గెలిచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గ్రాండ్ ఫినాలే వీక్లో అడుగుపెట్టిన తొలి ఫైనలిస్ట్ అయినటువంటి కళ్యాణ్ పడాలాపై ప్రశంసల వర్షం కురిపించారనే చెప్పవచ్చు. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ అంటూ ప్రకటించడంతో కళ్యాణ్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ పైకి లేయడంతో నాగార్జున, చాలా హ్యాపీగా ఉన్నావు కళ్యాణ్, తొలి ఫైనలిస్ట్ అయ్యావని అంత ఆనందపడుతున్నావా? చాలా గేమ్స్ ఆడావు, చాలా బాగా ఆడావు, అందుకే నువ్వు ఈసారి తొలి ఫైనలిస్ట్గా నిలిచావు, సూపర్ అంటూ ప్రశంసించడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పారు. దీంతో హౌస్మేట్స్ అలాగే ఆడియన్స్ అందరూ కూడా కళ్యాణ్ కోసం చప్పట్లు చాలా గట్టిగానే కొట్టడం జరిగింది. ఎందుకంటే తొలి ఫైనలిస్ట్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే ఆ తర్వాత నాగార్జున కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్, నువ్వు తొలి ఫైనలిస్ట్గా నిలిచావు, కానీ అలా నిలవడానికి ఇమ్మాన్యుయల్తో కలిపి కొన్ని గేమ్ ప్లాన్స్ వేశావు, అవి చాలా కన్నింగ్గా అనిపించాయి. ఎందుకంటే భరణితో నేను ఆడి గెలుస్తాను అని అనుకోవాలి, కానీ రీతును ఆడించాలి, రీతు నాకౌట్ ఆడకుండా డైరెక్ట్గా ఫైనల్లోకి వచ్చేస్తుంది అంటూ మీరు అంటే నువ్వు ఇమాన్యుయల్ కలిసి రీతుపై పన్నిన కుట్రలు కానీ, భరణితో మీరు ఆడకుండా రీతును ఆడించి భరణిని టాస్క్ నుంచి అవుట్ చేయాలనే మీ ఉద్దేశం కానీ చాలా వరస్ట్గా ఉంది అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎలాగూ ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత, సో నువ్వు తొలి ఫైనలిస్ట్గా అయ్యావు కదా, ఇప్పుడు చాలా హ్యాపీనా అంటూ కళ్యాణ్ అడిగితే, లేదు సార్ అంటూ క్షణాల్లోనే నాగార్జునకి బిగ్ షాక్ ఇచ్చాడు కళ్యాణ్. ఎందుకు అంటే కళ్యాణ్ టార్గెట్ తొలి ఫైనలిస్ట్గా నిలవడం కాదు, వారి అమ్మకి మాట ఇచ్చిన ప్రకారం ట్రోఫీతో బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయట పెట్టడం. సార్, నేను తొలి ఫైనలిస్ట్ అయినందుకు కొంచెం హ్యాపీ సార్, కానీ ఇక్కడితోనే నా ప్రయాణం ఆగిపోలేదు. ఎందుకంటే ఇంకా మనం ప్రయాణించాల్సిన దూరం చాలా ఎక్కువగానే ఉంది. తొలి ఫైనలిస్ట్ కాదు, తొలి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా మొదటి స్థానంలోనే నేను నిలిచి బిగ్ బాస్ హౌస్ నుంచి మీ చేతులను పట్టుకొని స్టేజ్ పైకి రావాలి, స్టేజ్ పైన మీరు నా చేతిని పైకెత్తి విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ పడాలా అని చెప్పాలి అంటూ నాగార్జునతో కళ్యాణ్ చాలా ధైర్యంగా చెప్పడంతో, కీప్ అప్ కళ్యాణ్, ఇదే కాన్ఫిడెన్స్తో గేమ్స్లో నీవు పెట్టే ఎఫర్ట్స్ని మరింతగా పెంచు, నువ్వు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందిలే అంటూ నాగార్జున కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. సో నాగార్జున ఇచ్చిన బూస్టింగ్స్తో కళ్యాణ్ ఈ 2 వారాల గేమ్స్ని ఏ విధంగా మార్చుకుంటాడో చూడాలి. మరి కళ్యాణ్ ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి అన్నది, అలాగే నాగార్జున కళ్యాణ్ మధ్య జరిగిన ఈ కన్వర్జేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.